భారతాన్ని అర్ధరాత్రి భూ ప్రకంపనలు వణికించాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా జమ్మూ కశ్మీర్తో పాటు పలుచోట్ల భూమి కంపించింది. ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ పర్వత ప్రాంతం కేంద్రంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 6.2గా నమోదైంది. అర్ధరాత్రి వేళ ఉత్తర భారతాన్ని భూప్రకంపనాలు భయపెట్టాయి. ఢిల్లీలో పలుచోట్ల భూమి కంపించింది. జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్తో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో భూప్రకంపనలు వచ్చాయి. చండీగఢ్, జైపూర్లలో ప్రకంపనాలు నమోదయ్యాయి. జమ్మూ కశ్మీర్లో పూంచ్, రాజౌరీలో కొన్ని సెకన్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది. అర్ధరాత్రి వేళ ప్రకంపనాలు రావడంతో జనం రోడ్లపైకి పరుగులు పెట్టారు. మన దేశంలో భూ ప్రకంపనాలతో ఇప్పటివరకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ పర్వత ప్రాంతం భూకంప కేంద్రంగా ఉంది. దీని ప్రభావం భారత్ కంటే ఆఫ్ఘన్లోనే ఎక్కువగా ఉంది. అక్కడ రిక్టర్ స్కేల్పై 6.2గా నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్ సరిహద్దుల్లో భూకంపం వచ్చింది. కాబూల్కి 280 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని తేల్చారు. 203.5 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం ఏర్పడినట్లు అమెరికన్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప ప్రభావం పాకిస్తాన్లోనూ స్వల్పంగా ఉంది. లాహోర్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనాలొచ్చాయి. గత అక్టోబర్లో వచ్చిన భూకంపంతో ఆఫ్ఘన్తో పాటు పాకిస్తాన్లో సుమారు 400 మంది చనిపోయారు. అప్పుడు భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.5గా నమోదైంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ ఢిల్లీ నుంచి శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి, రాత్రి ఎన్ని గంటల ప్రాంతంలో ఢిల్లీలో అలాగే ప్రధాన నగరాల్లో కూడా భూమి కంపించింది అని చెప్తున్నారు. ఏ ఏ ప్రాంతాల్లో భూమి కంపించింది, ఏ స్థాయిలో కంపించింది? ప్రతిభ రాత్రి 11:40 ఈ భూ ప్రకంపనలు సంభవించినట్లు కూడా వాతావరణ విభాగం భారత జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించడం కూడా జరిగింది. అయితే హిందూకుష్ పర్వత శ్రేణుల్లో ప్రధాన కేంద్రంగా ఈ భూకంపం అనేది కూడా సంభవించినట్లు కూడా తెలుస్తుంది. అయితే అక్కడ రిక్టర్ స్కేల్ పైన 6.2గా తీవ్రత నమోదైంది. కానీ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మాత్రం దీని యొక్క ప్రభావం అనేది చాలా స్వల్పంగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే భూకంప కేంద్రం ఎక్కడైతే ఉందో అది ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ కు ఈశాన్యంగా ఫయాజాబాద్ అనే ప్రాంతంలో ఉంది. అక్కడ భూకంప కేంద్రం ఉంది. కాబట్టి భూకంప కేంద్రం ఉన్న చోట నుంచి దాని పరిసర ప్రాంతాల్లో దాదాపు 81 కిలోమీటర్ల పరిధిలో 6.2 తీవ్రతతోటి భూ ప్రకంపనలు కూడా సంభవించాయి. కానీ దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉత్తర భారతదేశంలోని కాశ్మీరు, అదేవిధంగా హిమాలయ పర్వతాల్లో ఉన్న రాష్ట్రాలన్నీ హిమాచల్, ఉత్తరాఖండ్ వీటిపైన, దాంతో పాటుగా పంజాబ్, ఢిల్లీ, హర్యానాల పైన స్వల్పంగా పడింది. కానీ ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం అనేది కూడా లేదు. కానీ అక్కడ మాత్రం దాదాపు 17 మంది, ఆఫ్ఘనిస్తాన్ పరిసర ప్రాంతాల్లో 17 మంది తీవ్రంగా గాయపడినట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా అర్ధరాత్రి సంబంధించిన భూకంపంతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది.